వదినెక్కడా? అన్నయ్య వదినెక్కడా? చిత్ర లేదు. అంతే. రసూలు ఆపకుండా పోని, నిజం చెప్పే వరకు పోని. ఏ నిజం కావాలి? పెద్దాన్ని ఎవరు చంపాలని చూశారన్న నిజం కావాలి. చెప్పు. నేనే. వరదానే వేణుమాధవ్ చచ్చే ముందు స్టేట్మెంట్. నేనే ఒప్పుకున్నాను కదరా. కొండ చివరికి వచ్చేసాం. ఆపకుండా పోని, తిరుగుతూనే ఉండు. చలపతి మామ ఇదంతా ప్లాన్ చేశాడు. 8 లక్షలు, ₹1,00,000 అడ్వాన్స్. చిన్నపగౌడు మీద మొత్తం తోసేద్దామని ప్లాన్ చేశాడు కదా వరద. పెద్దాన్ని చంపమని మనుషులు పంపి రాజీ చేయమని అమ్మను పంపుతావా? ఎలారా ఇలా తయారయ్యా? సొంత తమ్ముళ్ళు మృగాల్లాగా. ఇదంతా నువ్వు మొదలు పెట్టిందే వరద, మర్చిపోకు. నువ్వు ఏదైతే మొదలు పెట్టావో అది చుట్టు చుట్టి నీ దగ్గరికి వస్తుంది. సరే ఇప్పుడు ఏం కావాలి? పవరా డబ్బా? సరే అయితే బిజినెస్ పంచుకుందాం. చెన్నై నేను చూసుకుంటాను, మిగతాది మీరిద్దరు పంచుకోండి. నువ్వు మారవరా? వర్కౌట్ అవుతుంది. సరే మీరు చెప్పండి, ఎలా పంచుకుందాం? నో. ఏం కావాలరా మీ ఇద్దరికి? రేణుని జైలుకి పంపినందుకు. చాలు, ఇది చాలు. వరదా! రేయ్ వరదా! రే రసూల్, వాడిని బయటికి తోసేరా. రేయ్, కుదరదు. ఎంత కదన్న అన్నయ్య, బయటకు తోయలు. రసూల్ని పోని, ఆపకుండా పోని. ఓకే, నేను పైకి వెళ్తాను. యల్లా యల్లా యా! రుద్రా, టాప్ లో ఉన్నా రుద్రా. పైన నుండి ఉంది ఒకే ఒక్కదాన్ని, కిందకి లోయలోకి. నేను కిందకి చూస్తే నువ్వేగా ఉంటావు. నాకు ఇంకేంటి ప్రాబ్లం? ఒకే ఒక్క ప్రాబ్లం. నాకు థాయ్ భాష బాగా తెలుసు. ఏ థాయిలాండ్ భాష? థాయిలాండ్ నుంచి ఒకడు వచ్చి ఛాయ్ అని చంపాడు కదా, వాడిని వెంటపడి పట్టుకున్నాడు. పట్టుకుని వాడిని అడిగినప్పుడు వాళ్ళ భాషలో జవాబిచ్చాడు. ఏం చెప్పాడు? వాడేం చెప్పలేదు. ఇప్పుడు నువ్వే అంతా చెప్తావు. ఏంట్రా వాగుతున్నావు? వరద దగ్గర నీ పిల్లం గురించి అడిగావు కానీ ఛాయాని ఎందుకు చంపావని అడిగావరా? రైట్, నేను ఎలా అడుగుతావు? ఎందుకంటే పంపిందే నువ్వుగా. రే, నేను ఎవరిని పంపలేదు. రాయ్, నటించకు. ఇదిగో చూడు. రాయ్, ఏరా, తూటాలు లేని తుపాకీ పడేసినంత మాత్రాన నువ్వు మంచోడు అయిపోతావా? ఇప్పుడు కూడా నటిస్తున్నావు చూడు. ఇట్ వాజ్ ఎ మిస్టేక్. నేను ఎవరిని చమ్మనలేదురా. ఓ చిన్న మంటను మాత్రమే మొదలు పెట్టమన్నా. మా ఇద్దరి మధ్య నువ్వు మంటలు పెట్టి మీ ఇద్దరం కొట్టుకు చేస్తుంటే నువ్వు చేతులు పైకెట్టి ఊ అని ఏడుస్తుంటావు. అది చూస్తే నేను ఊరుకోవాలా? రుద్ర, అది కాదురా. కింద కూర్చోవద్దు, లేపేస్తాను. తప్పు చేశానురా. తన ప్రాణాలు తీయాలనుకోలేదు. మిస్టేక్ నాదే. నేను గొడవలు పెట్టేవాడిని కాదురా. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు నేను కలిస్తే కలిసేదే లేదు. ఒక్కడే రాజు, నవాబ్.
రసూల్, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక, నువ్వు వాళ్ళలా చావడం. అప్పుడు నీ ఒంట్లో ఎన్ని బుల్లెట్స్ తెంచాలో నేనే డిసైడ్ చేయాలి. లేదంటే నువ్వు నాతో ఉండడం. అది లెఫ్టో రైటో బాగా సంపాదిద్దాం. అది నువ్వే డిసైడ్ చేసుకో. రుద్రా, 2 నిమిషాలు. నాకు అప్పుడు 7 ఏళ్ళు ఉంటాయి. మా అమ్మ నన్ను కూడా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళింది. మా నాన్న దుబాయ్ నుండి వస్తున్నాడని చెప్పి నేను కంబీల మీదకి ఎక్కి తొంగి తొంగి మా నాన్నని చూశాను. మా నాన్న చూడడానికి ఎత్తుగా స్ట్రాంగ్గా ఉన్నారు. చుట్టూ పోలీసులు నుంచొని ఉన్నారు. దడీలని ఒక గన్ ఫైర్. జనాలంతా పరిగెత్తారు. నాన్న కనపడలేదు. అమ్మ పరిగెత్తింది. కార్ పార్క్లో అంతా ఒకటే రక్తం. అంబులెన్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాం. చివరికి ఓ హాస్పిటల్లో చెప్పారు బుల్లెట్ తగిలిన గ్యాంగ్స్టర్ తీసుకొచ్చారని. ఆయన వచ్చిన వెంటనే ప్రాణం పోయిందని. ఆయన చూడ్డానికి మాత్రం అమ్మని లోపల తీసుకెళ్లారు. అప్పుడే తెలిసింది మా నాన్న ఒక గ్యాంగ్స్టర్ అని. మీలా కాదు, చిన్నగా చోటసా ఓ స్మాల్ టైం గ్యాంగ్స్టర్. మా నాన్నని చూడనివ్వలేదు మా అమ్మ. నేను నాన్నలా గ్యాంగ్స్టర్ అవుతానని భయపడి మా పిన్నికి దత్తత ఇచ్చేసింది. నేను ఏడ్చాను. అమ్మ, నేను నాన్నలా అవనమ్మా, నన్ను దత్తత ఇవ్వద్దామా, నన్ను విసిరేద్దామా అని వేడుకున్నాను. అమ్మ చెవిలో ఏది పడలేదు. నన్ను ట్రైన్ ఎక్కించి తన పైకి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నాకు గ్యాంగ్స్టర్స్ అంటే నచ్చదు. ఈ గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్, తీవ్రవాదులు వీళ్ళంటేనే అసహ్యం. అందుకే పోలీసులో చేరాను. ఇంకా పోలీస్గానే ఉన్నా. ఇప్పుడు ఇన్స్పెక్టర్నే, ఇన్స్పెక్టర్ రసూల్ ఇబ్రాహిం.